వెంకటేశయ్య స్వామి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో మరి ఇటువంటి అపశృతి జరిగి అవును. వారు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారు సద్గతిని ప్రసాదించాలని మొదటిగా ప్రార్థిస్తూ, పవన్ గారు, స్వామి. వాస్తవంగా మనం ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఉమ్. మనందరం బాధపడుతున్నాం. ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా తిరుపతిలో భవిష్యత్తులో కూడా జరగకూడదు అనేటటువంటి బాధతో అందరం ఉన్నాం. ఇక్కడ వారు ఓరకనే ఓదరగొడుతూ పదే పదిగా ఆ సంఘటన జరిగినటువంటి కుటుంబ సభ్యులకి ఒక పక్క బాధపడుతూ ఉంటే, ఆ పుండు పైన కారం జల్లే విధంగా వైసీపీ నాయకులు, ఆ జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరమో లేకుండా ఆ వారి పత్రికలు, వారి మీడియా మాట్లాడడం చాలా, ఈ కష్టకాలంలో ఇలా మాట్లాడొచ్చా, ఇలాగ ప్రవర్తించొచ్చా, ఎంత బరితెగింప, కనీసం సిగ్గు లజ్జ శరమం ఉండకుండా ఏమిటి ప్రవర్తన అని మొత్తం ఆ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చర్చించుకుంటున్నారు, బాధపడుతున్నారు. నిజంగా పవన్ గారు, ప్రభుత్వము ఈ సంఘటన జరిగిన తర్వాత గత ప్రభుత్వంలో ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఆ సంఘటన జరిగేటప్పుడు కనీసం ఒక ముఖ్యమంత్రి గాని, ఒక ప్రెస్ మీట్ గాని, రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండించారు, అలాగే అంతర్వేదిలో రథాలు దగ్ధం చేశారు, విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు దొంగలించారు, రాజమండ్రిలో వినాయకుడికి మలం పూశారు, మూత్రాన్ని విసర్జించారు, అలాగే ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండర పిట్టగుంటలో రథాన్ని దగ్ధం చేశారు, పిఠాపురంలో దాదాపుగా 30కి పైగా ఆలయాల్లో ఆ విగ్రహాలు ముక్కలు చేశారు, సింహాచల దేవస్థానాన్ని అపవిత్రం చేసి రాత్రి అక్కడ ఉండేటువంటి ట్రస్టీని తొలగించేసి చీకటి జీవోలు తెచ్చి సంచయితాన్ని పెట్టి ఆ మానస ట్రస్ట్ భూములన్నీ కూడా వేల కోట్ల రూపాయల భూమిని మింగేశారు. అలాగే రాష్ట్రంలో దాదాపుగా 300కి పైగా ఆలయాల మీద దాడులు చేశారు. ఒక దుర్మార్గుడైనటువంటి అప్పటి మంత్రి కొడాలి నాని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముక్కల చిద్దరం చేస్తే దానికి ఆయన మాట్లాడిన మాటలు ఎప్పటికీ హిందూ జాతి మర్చిపోలేకపోతుంది. అది ఒక బొమ్మే కదా, ఆ బొమ్మ విరిగిపోతే, చెయ్యి విరిగిపోతే ఏమైంది, ఆ వెండి సింహాలు మాయమైపోతే వెండే కదా, మేము 30 లక్షలు తెచ్చి పెట్టేస్తాం, అంతర్వేదిలో రథం కాలిపోతే మేము చేయించేస్తాం, ఏమైపోయింది, కర్రే కదా, ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోతే అది బొమ్మే కదా, మళ్ళీ మేము చెక్కించి పెడతాం. ఇలాగ హిందూ సమాజాన్ని చాలా వెక్కిరించి మాట్లాడారు. ఒక్క మంత్రి గాని, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టలే, ఒక హోంమంత్రి ఒక మాట మాట్లాడలే, కనీసం ఆ ప్రభుత్వంలో, గత వైసీపీ ప్రభుత్వంలో ఉండే మంత్రి గాని, ఒక్క నాయకుడు గాని కనీసం ఒక్క మాట కూడా హిందూ సమాజానికి ఓరగించేటట్టుగా మేము సరిదిద్దుకుంటాము, మేము కఠినంగా శిక్షిస్తాము, మేము బాధ్యత వహిస్తున్నాము అని ఒక్క మాటైనా పవన్ మాట్లాడలేదు. అర్చకుల గుండెల పైన కూడా తన్నారు. ఆ పిఠాపురంలో అర్చకులు తన్నారు, యజ్ఞోపవేతాలు తెలిపారు. అవును. ఆ రోజు ఏమైంది, కనీసం ఆ ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ చేయలేదా, కనీసం స్పందించాడా? ఈరోజు పవన్ గారు, స్వామి మాట్లాడండి. పవన్ గారు వినిపిస్తుంది? వినబడుతోంది స్వామి గారు, వినబడుతోంది. ఈ రోజు దుర్ఘటన మనమేమి ప్రభుత్వం గాని, ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళకే కానీ ప్రవర్తించి ఉంటే, వారు ఏదైతే అంటున్నారో, ఈ రోజు మన సాధు సంస్థలు అందరం కూడా తిరుపతిలో ఉండేవాళ్ళము. మొత్తం అనేక హోరెత్తుపై ఉండేది మా తాలూకు నిరసనలు, మా బాధ, మా హిందువుల ఆక్రమణలు. ఈ రోజు వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు అంటున్నారు, ఎక్కడయ్యారు, ఏమైపోయారు ఈ సాధు సంతులని. ఒకసారి అయ్యా మీరు నెమరు వేసుకోండి, గతం మీకు వీళ్ళకి ఎంత తేడా ఉందో. ఈ దుర్ఘటన జరిగితే వెంటనే ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే మంత్రులు వెంటనే ఉద్యమ వచ్చి బాధపడి మమ్మల్ని క్షమించండి, అధికారుల వలన తప్పు జరిగింది అంటూ దానికి సంబంధించిన అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేశారు. గతంలో మీరు ఒక్క అధికారిని సస్పెండ్ చేశారా? ఒక్క విషయాన్ని వ్యక్తం చేశారు మీరు మీడియా ముఖంగా? సిగ్గు ఉండాలి మాట్లాడడానికి, జగన్ గారు సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి. మా హిందూ ధర్మం మంట కలిసిపోతే
మా హిందూ దేవాలయ